జరుగుతుంది. అలాగే రేపు నేను ఢిల్లీ కూడా వెళ్తున్నాం. ఢిల్లీలో ఈ మైన్స్కి సంబంధించినటువంటి సమావేశాన్ని కేంద్ర మంత్రివర్యులు మరి కిషన్ రెడ్డి గారు రేపు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి వెళ్ళినటువంటి సందర్భంలో నేను కూడా ఇంకా మన ప్రాంతానికి అవసరమైనటువంటి అవసరాల గురించి కూడా మిగతా మినిస్టర్స్ కూడా అపాయింట్మెంట్ అడిగాం. ముఖ్యంగా ఫిషరీస్ మినిస్టర్ గారిని కూడా నేను అపాయింట్మెంట్ అడుగుతుంది జరిగింది. ఎందుకంటే మనం తీర ప్రాంతంలో ఉన్న ఎక్కువగా ఫిషింగ్, ఆక్వా కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వారిని కూడా సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం వచ్చే సపోర్ట్స్ 5 సంవత్సరాలు ఏమీ లేకుండా చేశారు. ఎన్ఎఫ్డిబి నుంచి ఒక్క పైసా స్టేట్ గవర్నమెంట్ తెచ్చుకోలేకపోయింది, అనేక ఫండ్స్ తెచ్చుకోలేకపోయింది. ఇవన్నీ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి భవిష్యత్తులో అందించాలని సపోర్ట్ కోసం ఫిషరీస్ మినిస్టర్ గారిని కలుస్తుంది జరుగుతుంది. అదేవిధంగా మరి ఎన్హెచ్లకు సంబంధించి మరి గడ్కరీ గారు గతంలో మనకు చాలా సపోర్ట్ చేశారు విజయవాడ మచిలీపట్నం హైవే విషయంలో. వారి దృష్టికి మళ్ళీ ఆయన కూడా వెళ్ళి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా మన తీర ప్రాంతం అమ్మడే ఒక హైవే వెళ్ళడానికి సాగరమాల కింద నుంచి ఎప్పుడో ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలని తీర ప్రాంతంలో సముద్ర తీరానికి ఒక 500 మీటర్లో ఒక నేషనల్ హైవేని నిర్మాణం చేయడానికి ప్రపోజల్ ఉంది. దానికి ఇమ్మీడియట్గా కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయాలని చెప్పి గడ్కరీని కలవడం. అలాగే రైలు మార్గం మచిలీపట్నం నుంచి ఆగిపోతుంది ట్రైను, అటు రేపల్లి ఉంది. మచిలీపట్నం రేపల్లి లింక్ కలిపినట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి కృషితో మనకు రోడ్డు కలుపుకున్నాం. ఇవాళ చాలా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. రేపు ఈ రైలు మార్గం కూడా కలిపితే తప్పకుండా దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్ల లెంత్ మనకి కోస్టల్ రైలు మార్గంలో తగ్గుతుంది. కాబట్టి ఆ లింక్ కూడా ఏర్పాటు చేయమని రైల్వే మినిస్టర్ గారు టైం కూడా అడుగుతుంది జరిగింది. ఆ రైల్వే మినిస్టర్ గారు కూడా అపాయింట్మెంట్ ఇస్తే వారిని కూడా కలిసి దీన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మొన్ననే బాలసౌరి గారు కూడా పార్లమెంట్లో ఈ విషయం గురించి రైల్వే మినిస్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది. వారు కూడా రేపు మేమందరం కలిసి వారిని కలవాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం. అలాగే టూరిజంలో కూడా కేంద్రం నుంచి చాలా సపోర్ట్ ఉంది. అందుకని టూరిజం మినిస్టర్ గారిని కూడా రేపు వెళ్ళి కలవాలని చెప్పి కూడా మరి వారిని రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. ఈ బ్యాక్ వాటర్స్ కూడా మనం టూరిజం కింద చాలా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. కేరళలో ఇవాళ టూరిజం పెరగడానికి కారణం బ్యాక్ వాటర్స్. ఆ బ్యాక్ వాటర్ టూరిజం కానీ డెవలప్ అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులందరికీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అలాగే ఇంకా చాలా రంగాలు ఇక్కడ డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు వస్తాయి. కాబట్టి వీటన్నిటిని కూడా రేపు సెంట్రల్ మినిస్టర్ని అందరినీ కూడా కలుసుకుని మచిలీపట్నం కావాల్సినటువంటి అవకాశాలను కూడా అడగాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇవాళ ఈ టీం రావడం కూడా ఒక శుభపరిణామం. ఫిషింగ్ హార్బర్ స్టార్ట్ చేశారు కానీ ఇంతవరకు కేవలం అంచనాలు పెంచారు. 240 కోట్ల నుంచి 450 కోట్లు పెంచారు తప్ప అడుగు ముందుకెళ్ళింది లేదు. ఇమ్మీడియట్గా దాన్ని కూడా త్వరలో నేను మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. మనకి ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి మినిస్టర్ గారు కూడా వస్తున్నారు. ఇండస్ట్రీస్ అండ్ ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి మినిస్టర్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. జనార్దన్ రెడ్డి గారిని మచిలీపట్నం పోర్టు, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ కూడా ఒక 1 వీక్ 10 డేస్లో వారు కూడా వచ్చి ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయడానికి పరుగులు పెట్టించడానికి కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.